నమస్తే వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర. సార్ చెప్పండి, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న వాత్సాయన మంత్రాలు అండ్ సాధారణంగా యంగేజ్లో ఎదురయ్యే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏదో ఒక సెక్షువల్ ప్రాబ్లం అని ఏ విధంగా తెలుస్తుంది? ముఖ్యంగా ఈ యుక్త వయసులో ఉండేటువంటి మగవారిలో చాలామందిలో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే అపోహల వల్ల కానీ అనుమానం వల్ల కానీ వాళ్ళ శరీర ఆకృతి మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇతర వేరేగా ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల కానీ సో వాళ్ళు వచ్చేటువంటి అనుమానాలు నివృత్తి కాకపోవడం వల్ల ఎక్కువగా భయాందోళనకు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రధానంగా మానసికపరమైనటువంటి ఆందోళన, అదేవిధంగా ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ అనేటువంటి పరిస్థితి, ఎక్కువగా గుండె దడ పెరగడం కానీ వాళ్ళకి చెమటలు పడటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఉంటుంది. ఇకపోతే సాధారణ సమస్యల్లో, శారీరకపరమైనటువంటి సమస్యల్లో యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్సే ప్రధానమైనటువంటి సమస్య. చాలామందికి చిన్నప్పటి నుంచి ఈ ఫిమోసిస్ అనేటువంటి పరిస్థితి తెలియపోవటం, అంటే అంగం పూర్వచరం ముందుకు బాగా ముందుకుంటూ వెనక్కి తీస్తున్నప్పుడు బాగా పెయిన్ అనిపించడం. సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి మగవారికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఆ చర్మం వెనక్కి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి పెయిన్ వలన ఎరెక్షన్స్ కూడా ప్రాపర్గా రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే కొంతమంది మగవారిలో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా తీవ్రతరం అయినప్పుడు దీర్ఘకాలం కనుక ఉన్నట్లయితే కొంతమందికి మనకి ఈ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ పోతూ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఈ చాలామంది శుద్ధకట్టు అనేటువంటి పరిస్థితి, నాకు వీర్యం ఎక్కువ పోతుంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే ఈ జిగురుగా యూరినరీ ట్రాక్ నుంచి కొద్దిగా వాళ్ళకి ఈ సెక్రెషన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా చాలామంది భయపడటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అపోహలతో వాళ్ళకి పూర్తిగా ఈ మ్యారేజ్ పట్ల కూడా వాళ్ళు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం చాలామందిలో కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కొంతమంది మగపిల్లలు కొంచెం అత్యుత్సాహంతో చిన్న వయసులోనే శృంగారేచ్ఛని కంట్రోల్ చేసుకోలేక బయట ప్రాస్టిట్యూట్స్తో కలవటం, తద్వారా వచ్చేటువంటి ఈ సుఖవ్యాధులు అయితే ఉంటాయో, హెర్పిస్ కానీ, గనేరియా కానీ, సిఫిలిస్ కానీ ఇట్లాంటివి. సో ఇలాంటివి రిపీటెడ్గా అయినటువంటి మగవారిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి మగవారు ఆ పిల్లలు బయటికి చెప్పుకోలేక ఆ ఇన్ఫెక్షన్స్ని వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి మానసిక పరమైనటువంటి ఆందోళనకు గురయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటిలన్నిటిని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇనీషియల్ స్టేజ్లో కనుక గుర్తించినట్లయితే కేవలం మనం ఒక 1.5 మంత్లోని ఆ యొక్క పరిస్థితి నుంచి పూర్తిగా బయటికి రావచ్చు. సో ఇకపోతే ఇదే యుక్త వయసులో వచ్చేటువంటి సాధారణ సమస్యలలో ముఖ్యంగా హార్మోన్ డిఫెక్ట్ అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ చాలామంది చిన్న వయసులోనే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కానీ అది చాలా అపోహలకు గురై అనుమానాలు, భయాందోళన ఎక్కువ అవటం వలన కొంతమంది దాన్ని ఎక్కువగా లాభాపేక్షతో చిన్నపిల్లలకి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటి విషయం అండి. రైట్ సార్, మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాల్ కర్ణాటక నుంచి రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే సార్. నమస్తే రాజేష్ గారు. నమస్తే సార్ డాక్టర్. నమస్తే రాజేష్ గారు, చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు కొత్తగా పెళ్ళైంది సార్. ఓకే. ఫిబ్రవరిలో. ఇప్పుడు నా వయసు క్యారీ చేస్తుంది. ఓకే. అంటే 4th మంత్. ఇప్పుడు నేను శృంగారంలో పాల్గొనొచ్చా? ఈ 4th మంత్ నుంచి అవాయిడ్ చేయడం మంచిదమ్మా. ఓకే. ఒకవేళ మీరు పర్టికులర్గా చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీరు ఒకసారి మెయిల్ పెట్టండి మాకు, మీ యొక్క ఏదైతే క్వశ్చన్ ఉందో మీరు ఏ రకమైనటువంటి భంగిమలో కలవాలి అనేది మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తాం. కొద్దిగా సేఫ్గా ఉండేటువంటి కొన్ని రకాల పొజిషన్స్ ఉంటాయండి. ఆ పొజిషన్స్లో ఇంకొక 1-2 మంత్స్ కూడా చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఉంటారో మీ భార్య ఉంటుందో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుండాలి, ప్రీవియస్ హిస్టరీలో వాళ్ళకి ఏం అబార్షన్ లాంటివి ఏమి జరగకుండా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి ఉన్నటువంటి హిస్టరీ ఉండాలి, హెల్దీగా ఉండాలి. వాళ్ళకి యోని మార్గంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మీకేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా
అదేవిధంగా మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకి పొత్తి కడుపు మీద ఎక్కువ ప్రెజర్ పడినా మళ్ళీ ఈ 4th మంత్లో అబార్షన్ అవ్వడానికి మిస్క్యారీ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి దయచేసి అంటే సేఫ్గా పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఒకవేళ ఇద్దరు ఆరోగ్య పరిస్థితి బాగుండి ఆవిడ సపోర్టివ్గా ఉంటే మాత్రం సో కొన్ని రకాల సేఫ్ పొజిషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, అది కూడా ఇంకో 1 మంత్ వరకు. సో జనరల్గా అయితే ఫోర్త్ మంత్ నుంచి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు హలో కుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. ఏం లేదండి, ఇప్పుడు మనం అంగం సైజు కొంచెం చిన్నగా ఉంటుంది. ఎరెక్షన్ టైంలో అది చిన్నగా ఉంది. సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయండి? కుమార్ నీ వయసు ఎంతమ్మా? మంచిగా ఏమ్మా కుమార్ నీ వయసు ఎంత? లైక్ 20 years ఉంటుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు? ట్రై చేస్తాను, బట్ టైం దొరకదు. చాలా రోజులు చూసినట్లయితే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలాసార్లు నేను ఆన్సర్ ఇచ్చినట్టు చూడమ్మా ఒకసారి, ఇవి నీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. మీరు పూర్తిగా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ రకమైనటువంటి క్వశ్చన్ పదే రావటం మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే మీకు మేము పూర్తి స్థాయిలో చెప్పేటువంటి అంశం అర్థం కానట్టు మాకు అర్థం అవుతుందన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే అంగం సైజు పెంచడానికి ఎలాంటి మెడిసిన్స్ ఉండవమ్మా కుమార్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో మీరు చూసేటువంటి ఆన్లైన్లో కానీ వెబ్సైట్స్లో కానీ లేకపోతే ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూసే అన్నీ కూడా సైంటిఫికల్ ప్రూవ్ అయితే కావమ్మా. ఇంతవరకు అలాంటి మెడిసిన్స్ ఇంతవరకు రాలేదు. సో అంగం యొక్క సైజ్ అనేది మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు భారతీయ పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రకారం కానివ్వండి, మనం ఉన్నటువంటి ప్రకృతి ప్రకారం కానివ్వండి, అంగం యొక్క సైజు అనేది అంగం గట్టిపడిన తర్వాత 2 నుంచి 4 అంగుళాలు కనుక ఉన్నట్లయితే అది నార్మల్గా ఉన్నట్లు లెక్క. సో జనరల్గా ఎవరికైనా కూడా ఇలాంటి పరిస్థితి నార్మల్గానే ఉంటుందమ్మా. కొంతమందిలో మాత్రమే హైపోగోనిజం అనేటువంటి పరిస్థితి వస్తుంది. అది జెనెటికల్, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంగం యొక్క సైజు పెరగకుండా ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అలా ఉండదని నా భావన. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అంగం పూర్తి స్థాయిలో గట్టిపడుతుందా లేదా, ఒకవేళ మీకు నిజంగా మ్యారేజ్ అయినట్లయితే సెక్స్ పార్ట్నర్కి మీరు తృప్తి అనేది మంచిగా మీరు ఆవిడ ఇద్దరు కూడా మంచిగా పార్ట్నర్స్ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా. సో అంగం యొక్క సైజుతో సంబంధం లేకుండా పర్ఫార్మెన్స్, అంగం యొక్క గట్టితనం మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకుంటాం చాలా మంచిది. మీరు పూర్తిగా అపోహలు ఉన్నారు, దాని నుంచి బయటికి రండి. రైట్ సార్. నెక్స్ట్ సిద్దిపేట నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి శ్రీనివాస్. ఏం లేదు సార్, అదే నాది అంగం కొద్దిగా గట్టిపడలేదు, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మార్కెట్లో జిందా గోల్డ్ అవి టాబ్లెట్స్ వస్తున్నాయి కదా. అవును, చెప్పండి. అవి యూజ్ చేస్తే బాగుంటుందా అని అడుగుతా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, అంగం గట్టిపడకపోవటం ఏదైతే సమస్య ఉందో అది కొంతమందిలో ఈ హార్మోన్ డిఫిషియన్సీ వల్ల కానీ, లేకపోతే రక్తనాళాల్లో కానీ రక్తంలో కానీ తేడా ఉండటం, జనరల్గా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క అంగస్తంభన సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వయసు పెరిగే కొలది కూడా కొంత ఈ ఎరెక్షన్స్లో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంగం గట్టిపడటం అనేది మనకి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలి, మన యొక్క మానసిక పరిస్థితి బాగుండాలి, శారీరక పరిస్థితి బాగుండాలి. ఇవి రెండు బాగున్నప్పుడే శృంగారం అనేది మంచిగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. శృంగారేచ్ఛ కూడా ఎక్కువగా వాళ్ళలో కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత కోరుకున్నా కూడా అంగం గట్టిపడిపోవటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ముఖ్యంగా మీ యొక్క మానసిక పరిస్థితి, రక్త సరఫరా మీద, అంటే రక్త నాళాలు బాగుండాలి, అదేవిధంగా రక్తం యొక్క పరిస్థితి బాగుండాలి, ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండకూడదు, అదేవిధంగా నరాల పరిస్థితి బాగుండాలి, మీ బాడీ ఫిట్నెస్ బాగుండాలి, వయసు కూడా సహకరించాలి. సో వయసును బట్టి వచ్చే మార్పులు ఖచ్చితంగా మనం జనరల్గా డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంగం పూర్తి స్థాయిలో గట్టిపడట్లేదు అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో చికిత్సలు ఉంటాయండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక నిపుణులైనటువంటి వైద్యుల యొక్క పర్యవేక్షణలో కనుక మీరు ఆ ట్రీట్మెంట్స్ రూపంలో తీసుకున్నట్లయితే దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా మీరు తీసుకున్న దానికి ఎప్పటికప్పుడు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి ఒక ప్రత్యేకంగా నిపుణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు, సంప్రదింపులు చాలా అవసరమైనటువంటి విషయం అండి. సో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఏదైతే మీరు వాడటం జరుగుతుందో దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు, అంటే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా మీరు ఆ దుష్ప్రభావాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సేఫ్ డ్రగ్స్ అంటే ప్రస్తుతానికి మనకి వాజీకరణ చికిత్సలకు ఉపయోగించేటువంటి మెడికేషన్స్ ఏనండి. అవి నిపుణులైనటువంటి వైద్యుల యొక్క పర్యవేక్షణలో 1-2 సార్లు
మీరు కన్సల్ట్ చేసిన మాత్రానికే మీకు ఆ యొక్క పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. ఆ చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఆ మెడికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. ఒక 2 to 3 months మనం ఇచ్చేటువంటి మెడికేషన్ వాడిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఎలాంటి ఎఫెక్ట్ లేనటువంటి మెడిసిన్స్ లేకుండానే మీరు పూర్తి స్థాయిలో శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి మీరు ధైర్యంగా ఒకసారి నేను చెప్పేటువంటి టెస్ట్లు అయితే చేయించుకోండి. మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్, అదేవిధంగా లిపిడ్ ప్రొఫైల్స్. ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి బ్లడ్ని. సో అదేవిధంగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, ఈ జనరల్ టెస్టులు అండి. ఈ టెస్టులు కనుక చేయించుకుని ఒకసారి మనం సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి ఓరల్ మెడికేషన్ ద్వారానే మీరు బయటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే ఈ మెడికేషన్ ద్వారా రెస్పాన్స్ పూర్తిగా స్థాయిలో రాదో వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు ఉంటాయండి. ఆ చికిత్సలు తీసుకున్న తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా ఒక 50 to 60% వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి నార్మల్ పరిస్థితి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి మీరు ఏ అయితే మెడికేషన్ వాడతారో, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక చిన్న మనం వేసుకునేటువంటి బట్టల విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఆర్థిక పరిస్థితులు అందరికీ కూడా చాలా బెటర్గానే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక నిపుణులైనటువంటి వైద్యుల యొక్క సలహా తీసుకున్న తర్వాత మీరు ఈ శృంగారానికి సంబంధించిన అంటే ఎరెక్షన్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి అయినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో మీ మెడికేషన్ తీసుకుంటాం చాలా ఉత్తమమైనటువంటి విషయం అండి. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రవి లైన్లో ఉన్నారు. రవి గారు. హలో రవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య. రవి గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. రవి అండి, నా ఏజ్ 30 years. ఓకే. నా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నార్మల్గా యాక్చువల్గా ఏంటంటే ఒక 10 days 15 days బ్యాక్ మా వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు కొంచెం బిఎఫ్ వీడియోస్ చాలా చూస్తుండండి. ఓకే. దాని తర్వాత నాకు న్యాచురల్ గా ఎరెక్షన్స్ రావట్లేదు. ఓకే. అది ప్రాబ్లం ఏంటనేది అర్థం అవ్వట్లేదు. చూడండి రవి, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక మనకి ఇష్టమైనటువంటి అంశాన్ని పదే పదే చూడటం ద్వారా కూడా కొంత దాని మీద ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే ఈ బిఎఫ్ లాంటి బ్లూ ఫిల్మ్స్ లాంటి మీరు చూడటానికి అలవాటు పడ్డారో కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తే కొంచెం మీకు ఆ యొక్క పరిస్థితి నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుందండి. సో కాకపోతే కేవలం వాటిని చూడటం వల్లే మీకు ఎరెక్షన్స్ పూర్తిగా పోయినాయి అంటానికి మాత్రం 100% అది మనం అంగీకరించేటువంటి విషయం అయితే కాదండి. కాకపోతే ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనేది మనం శృంగారం పట్ల ఇంట్రెస్ట్ కూడా మనం పదే పదే అదే జాసలో ఉన్నా కూడా కొంత మనకి ఆ యొక్క కోరిక అనేది తగ్గడానికి కొంతమందిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఏ అంశమైనా కూడా పదే పదే చూడటం వల్ల కొంత ఖచ్చితంగా దాని మీద మనకి కొంత దూరం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో దాని నుంచి మీరు దాన్ని అవాయిడ్ చేసి పూర్తిగా మీ యొక్క భార్య మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండి, అది కూడా శృంగారం పరంగా కాదు, ముఖ్యంగా మీ భార్యతో మీరు బిహేవ్ చేసేటువంటి విషయాలు కానివ్వండి, ఇష్టంగా ఉండటం కానివ్వండి, ఆవిడతో మీరు షేర్ చేసుకునే అంశాలు కానివ్వండి, సో సున్నితమైనటువంటి అంశాలను షేర్ చేసుకుంటాం కానివ్వండి, చిన్న చిన్న ఏవైతే ఉంటాయో మన కోరికలు కానీ చిన్న చిన్నటువంటి సంతోషాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళతో పంచుకుంటాం కానీ ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎక్కువ ఉత్సాహం చూపిస్తే మంచిది. ఎందుకంటే ఏదో చూద్దాం ఏదో చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీరు చూసేటువంటి ఫిలిమ్స్ కానివ్వండి, లేదంటే ఏదో కాల్పనికంగా ఉండేటువంటి పుస్తకాల రూపంలో దొరికేటువంటి జ్ఞానంతో మీరు ఏదో చేయాలనేటువంటి తాపత్రయంలో నిజంగా ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ యొక్క అనుమానంలో కానీ ఆ భయంతో నిజమైనటువంటి శృంగార సమస్యలకు దారితీయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు దాని నుంచి బయటకు వస్తే చాలా మంచిది. రైట్ సార్. మరిన్ని కాల్స్ తీసుకుందాం. అంతకన్నా ముందు శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ప్రాచీన వైద్యంగా పేరున్న ఆయుర్వేదం ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. మిగిలిన వైద్యాలతో పోలిస్తే ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఆయుర్వేదం వెనకబడింది. దీనికి తగ్గట్టు శ్రీ విశిష్ట లాంటి కొన్ని హాస్పిటల్స్ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుండటంతో గత కొంతకాలంగా దీనిపై నమ్మకం పెరిగింది. 21/8/2013లో స్థాపించబడ్డ సంస్థ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. ఆయుర్వేద వైద్య విధానాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికి అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారు. వెన్నునొప్పి, మడనొప్పికి సంబంధించిన వ్యాధులకు డాక్టర్ జీకే రెడ్డి గారు, యానల్ ట్రాక్ కి సంబంధించిన వ్యాధులు, యానల్ ట్రాక్ కి సంబంధించిన వ్యాధులు అంటే పైల్స్, పిస్టులా లాంటి వ్యాధులకు కూడా డాక్టర్ జీకే రెడ్డి గారు, అదేవిధంగా
సెక్సువల్ సమస్యలు అంటే వీర్యకణాలు తక్కువగా ఉండటం, ఇలాంటి సమస్యలకు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఇంకా డాక్టర్ బి వెంకయ్య గారు తమ వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు వ్యాధి గురించిన రిజల్ట్స్ ను తమ రిపోర్ట్ తో సహా అందిస్తున్నారు. డాక్టర్ జీకే రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మీడియాలో మనకు సుపరిచితులు. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విశిష్ట గత ఏడాది అందుకున్న మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది ఆరంభం నుంచే శ్రీ విశిష్టకు వచ్చే పేషెంట్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. తక్కువ ఖర్చులోనే నాణ్యమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడం ద్వారా అందరి అభిమానాన్ని చూరగొంది. ఇదే క్రమంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అందరికీ మరింత చేరువైంది. ఇదిలా ఉంటే 2015లో ISO క్వాలిటీ అవార్డుతో పాటు TV5 బిజినెస్ లీడర్స్ లోనూ పురస్కారం గెలుచుకుంది. ఆయుర్వేదంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో పలు సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా వరల్డ్ యోగా డేను పురస్కరించుకుని నిర్వహించిన హెల్త్ క్యాంపులో శ్రీ విశిష్ట ప్రధాన పాత్ర పోషించింది. ఆయుర్వేదంపై ప్రజల్లో ఉన్న అపోహలను ఈ క్యాంపు ద్వారా తొలగించడంలో విజయవంతమైంది. తరువాత వరుసగా హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ప్రశంసలు అందుకున్న శ్రీ విశిష్ట తన సేవలను రాజమండ్రిలో కూడా ప్రారంభించింది. ఇదిలా ఉంటే CCIM బోర్డులో తెలంగాణ నుంచి శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆయుర్వేద విద్యార్థుల సిలబస్ రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు. ఇలా వృత్తిపరంగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటూ ఆయుర్వేదానికి సరికొత్త జోరును అందిస్తున్న శ్రీ విశిష్ట కొత్త సంవత్సరంలోనూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైంది. రైట్ సార్, మరో కాలర్ అనిల్ ఫ్రమ్ హైదరాబాద్ లైన్ లో ఉన్నారు. అనిల్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. అనిల్ గారు చెప్పండి. సార్ ఏం లేదు, నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఓకే అండ్ ఫార్మ్ ఒక టెస్ట్ చేయించాను. ఓకే 63 million అయింది. ఓకే హలో అనిల్ వింటున్నానమ్మా, చెప్పండి. అండ్ మా ఫ్యామిలీ పరంగా కొంచెం హై బీపీ ఉంది సార్. ఓకే, దాంతో టాబ్లెట్స్ వాడుతున్నాను. అంటే మీకు బీపీ ఉన్నట్టు గ్రహించారమ్మా? చెక్ చేయించుకుని చూసుకున్నారు? యా. ఓకే ఓకే చెప్పండి. అంటే బీపీ టాబ్లెట్స్ వాడడం వల్ల మా స్పర్మ్ ఛాన్సెస్ ఉన్నాయా? బీపీ హైపర్ టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా శృంగారం పరిస్థితులు ఏవైతే ఉంటాయో, శృంగార సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రావడానికి అవకాశం ఉంది, కానీ కౌంట్ మీద ఎఫెక్ట్ ఏం పడదమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో 63 million కౌంట్ చాలా మంచి కౌంట్. మీరు దానిలో మొటిలిటీ అనేది 50% ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ 40% ఉన్నా కూడా అది నార్మల్గా ఉన్నట్లే లెక్క, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఒక 10% తగ్గినా కూడా మొటిలిటీ. సో స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఏమైనా ఉందేమో చూసుకోండి. సో ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్ అంటే మనకి ఈ మార్ఫలాజికల్గా ఈ జనరల్గా నార్మల్ ఫామ్స్, అబ్నార్మల్ ఫామ్స్ అని ఉంటాయమ్మా. మీరు మీ యొక్క రిపోర్ట్లోనే చివరిలో ఉంటాయి. సో ఆ అబ్నార్మల్ ఫామ్స్ అనేవి 20%, 30% ఉండి 70% నార్మల్ ఫామ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా నార్మల్గా ఉన్నట్లు లెక్క. సో కొంతమందిలో ఏంటంటే ఎంత కౌంట్ నార్మల్ ఉన్నా కూడా అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 50% కానీ 60% కానీ. నార్మల్ ఫామ్స్ 30-40% ఉంటాయి. సో అలాంటి వారికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ మొటిలిటీ కొంచెం 10% తగ్గినట్లయితే మీరు నార్మల్గా మేము ఇచ్చేటువంటి టిప్స్ ఏవైతే ఉంటాయో మీకు యూట్యూబ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి మన ప్రోగ్రామ్స్ కనుక కొట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మేము ఇచ్చేటువంటి టిప్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఆ టిప్స్ కనుక పాటించినట్టయితే ఆ మొటిలిటీ కూడా చాలా నార్మల్గా ఉంటుందమ్మా. సో హైపర్ టెన్సివ్ జనరల్గా మీరున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అయి ఉంటే మీరు లైఫ్ స్టైల్ని తిరిగి కనుక మనల్ని నార్మల్ కండిషన్లో తెచ్చుకున్నట్లయితే చాలామంది ఈ హైపర్ టెన్సివ్ మెడిసిన్స్ని కొద్దిగా డోస్ తగ్గించుకుంటాం, కొంతమందిలో పూర్తిగా తీసేయడం కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకసారి మీ పర్సనల్గా వచ్చినట్లయితే మేము ఇచ్చేటువంటి టిప్స్ ద్వారా, అదేవిధంగా మేము ఇచ్చేటువంటి ఓరల్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయి, అంటే హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ఈ హైపర్ టెన్షన్ సంబంధించిన, బీపీ సంబంధించినటువంటి మా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఒక 2 to 3 monthsలోనే మీరు తీసుకున్నటువంటి ఆ మెడిసిన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్గా ఒకసారి కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి.
రైట్ సార్, ఇందాక మనం సాధారణంగా యంగ్ ఏజ్లో ఎదురయ్యే సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో యంగ్ ఏజ్లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఏ విధంగా ఉండాలి? సో ఆ ఏజ్లో సాధారణంగా హెల్త్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఫుడ్ ఇంటేక్ అనేది ఎట్లా ఉండాలి? ఫుడ్ ఇంటేక్ కన్నా ముఖ్యంగా వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ బారిన పడటమే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అంటే హైజీనిక్గా లేకపోవటం కానీ, ఎక్కడ పడితే అక్కడ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటాం కానీ, వాటర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం వాటర్ ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా ఈకోలి అనేటువంటి ప్రాబ్లం, స్టెఫ్లోకాక్స్ అనేటువంటి బ్యాక్టీరియా లాంటివి డైజెస్టివ్ ట్రాక్ట్ని బాగా ఇబ్బంది పెడతాం జరుగుతుంది. తద్వారా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేటువంటి ఇన్ఫెక్షన్, అంటే ఈ అమీబిక్ డీసెంట్రీ అనేది కూడా క్రానిక్గా ఉన్నటువంటి వాళ్ళలో సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ సైకలాజికల్గా కూడా చాలా డిప్రెషన్కి వెళ్ళటం, మోషన్ పదే అవటం, తినంగానే మోషన్కి వెళ్ళాలనేటువంటి పరిస్థితి చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అది వరకు ఉండేది కాదు, ఈ మధ్యకాలంలో చాలా మందిలో యంగ్స్టర్స్లో కనిపిస్తుందండి. దాంతోపాటుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇవే ఇన్ఫెక్షన్స్ జెంట్స్లో అయితే ప్రోస్టేట్ గ్లాండ్కి వెళ్ళటం, అంటే ఐబిఎస్ కనుక ఎక్కువ కాలం వాళ్ళకి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ అవటం. అంటే జనరల్గా అంతకుముందు హిస్టరీలో ప్రోస్టేటైటిస్ అనేటువంటి పరిస్థితి కేవలం సుఖవ్యాధులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఈ రోజున చాలామంది మగవాళ్ళు ఎలాంటి హిస్టరీ లేకుండానే వాళ్ళకి ఈ యొక్క ప్రోస్టేటిస్ అనేటువంటి పరిస్థితి చాలామంది మగవాళ్ళలో కనిపిస్తుంది. సో దానికి కేవలం ఈ రకంగా చిన్నప్పటి నుంచే ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాం. సో వారికి సరైనటువంటి అవగాహన లేక ఇప్పుడు నేను చెప్తుంటాను ఫిమోసిస్ అనేటువంటి పరిస్థితి, అంగం పూర్వచనం ముందుకుంటాం అనేది. ఇకపోతే ఆహారం విషయంలో మాత్రం వారు ఎప్పుడైతే ఎదుగుదలలో ఉంటారో జనరల్గా ఈ మగవారిలో వచ్చేసరికి తేనెకి ప్రాధాన్యం చాలా ఎక్కువ ఇవ్వాలండి. అదేవిధంగా వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించాలి వాళ్ళు, మినిమం 1 అవర్ అన్న. అదేవిధంగా పాల ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో పాల ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా యువతలో ప్రధానంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది నాన్ వెజిటేరియన్ మీద. సో నాన్ వెజిటేరియన్ అనేది ఈ రోజున మనకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇచ్చినటువంటి ఈ మాంసాహారం ఎక్కువగా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది యువతలో ముఖ్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఈ రకంగా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్నటువంటి మాంసాహారం ఎక్కువగా తీసుకుంటాం వల్ల లేడీస్లో అయితే ఎక్కువగా వాళ్ళలో హార్మోన్ చేంజెస్ వచ్చి వాళ్ళకి పీసీఓడి సమస్యలు రావటం, అదేవిధంగా ఇంకా ఋతుచక్రంలో చాలా తేడా రావటం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అదేవిధంగా మగవారిలో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోవటం అనేది చిన్న వయసులోనే కొంతమందిలో కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫుడ్ ఇంటేక్ విషయంలో ముఖ్యంగా ఫ్రూట్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ప్రయత్నం చేయాలి, నో డౌట్. సో అదేవిధంగా వారి యొక్క రక్త ప్రసరణ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే మాత్రం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ప్రాణాయామం ఉంటుందో దానికి మాత్రమే ఎక్కువగా మనకి ఈ రక్తాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఉందండి. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఆక్సిజన్ ఎప్పుడైతే మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అవి లంగ్స్కి మంచిగా ఆక్సిజన్ ఉండటం వల్ల పూర్తిగా ఈ బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా, టాక్సిన్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ రకమైనటువంటి టిప్స్ మాత్రం ఖచ్చితంగా యువత పాటించితే చాలా మంచిది. నెక్స్ట్ గుంటూరు నుంచి వినయ్ లైన్లో ఉన్నారు. వినయ్ గారు. హలో సార్. వినయ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, చెప్పండి. హలో సార్, నా పేరు వినయ్ సార్, గుంటూరు నుంచి. వినయ్ చెప్పమ్మా. సార్ అది అంగం అనేది లెఫ్ట్ సైడ్ కి బెండ్ అయి ఉంది సార్, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా సార్? గట్టిపడిన తర్వాత అమ్మా? అవును సార్. ఓకే, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎడం పక్క కొంచెం క్రాస్ ఉండేటువంటి అవకాశం గట్టిపడిన తర్వాత అది ఎట్లాంటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం లేదు. సో శృంగారం సమస్యలు రావడానికి అవకాశం లేదు. శృంగారంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కలవమ్మా. హ్యాపీగా మ్యారేజ్ చేసుకో, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సాధారణంగా యూత్లో స్ట్రెస్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అనవసరమైన ఆందోళన ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటివి శృంగారపరమైన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్లో? ఫ్యూచర్ లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుందండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, అదేవిధంగా శీఘ్రస్ఖలనానికి కానీ, మానసిక ఆందోళన ఎక్కువగా తీవ్రం అవటం వల్ల ఎక్కువగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ ఫ్రీ రాడికల్స్ అనేది స్పెర్మటోజెన్సిస్ ఏదైతే శృంగారం తర్వాత మనకి సంతానోత్పత్తి కలిగించడానికి ఏదైతే అవసరమో ఆ స్పెర్మటోజెన్సిస్ మీద ఈ ఫ్రీ రాడికల్స్ అనేటువంటి యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుంది. తద్వారా ఈ కౌంట్ తగ్గిపోవటం, కౌంట్ 0 అయిపోవటం కూడా చాలా మందిలో ఈ రోజున మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి మానసిక ఆందోళన అనేది ఈ అపోహల వల్ల ఎక్కువగా ముఖ్య కారణం అండి. అనుమానం, అపోహలు. సో అనుమానానికి నివృత్తి కేవలం తెలుసుకుంటామే. కాబట్టి నియరెస్ట్ డాక్టర్స్ చాలా మంచి డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు ఈ రోజున. సో మనకు ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏమన్నా ఇబ్బంది వచ్చినా, అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమన్నా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, టెస్టికల్స్లో నొప్పి వచ్చినా,
అదేవిధంగా వాళ్ళకి ఎరెక్షన్స్లో బాగా తేడా వచ్చినట్టు అనిపించిన, సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఎలాంటి తప్పు లేదండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అనుమానం నుంచి బయటకు వస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రీ అవుతుంది. సో ఇలాంటి అపోహలు అనుమానాలు లేనప్పుడు శృంగారం పట్ల ఒక అవగాహన ఎక్కువ పెరుగుతుంది. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇంతే కదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి భయాందోళనకు గురై ఇంకా నిజంగా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనలకు వెళ్ళకోకుండా సో చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు నార్మల్ పరిస్థితి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళు గుర్తించి ఈ యొక్క చికిత్సలు తీసుకుంటే చాలా మంచిది. సో అపోహలకి తావు లేకుండా శృంగారం పట్ల అవగాహన పెంచుకోవడానికి మా వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ యొక్క మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా. సో అదేవిధంగా మనకి పుస్తక రూపంలో కూడా చాలామంది మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు శృంగారం పట్ల అవగాహన పెంచడం కోసం. కాబట్టి సో ఆ యొక్క అవగాహన పెంచుకుని యువత మంచి మార్గంలో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైన ప్రోగ్రామ్స్ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనకి ఇందాక ఎవరో కాల్ చేసినట్టు సైజ్ పెరుగుతుందా లేకపోతే వాళ్ళకి అంత సైజు ఉందా, నాకు చాలా తక్కువ ఉంది, ఇలాంటి అపోహల నుంచి పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం యువతకి ఎంతైనా ఉంది. రైట్ సార్. నెక్స్ట్ మెదక్ నుంచి గణేష్ లైన్లో ఉన్నారు. గణేష్ గారు సార్. గణేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. గణేష్ గణేష్ గారు డాక్టర్ గారు ఉన్నారు, వినిపిస్తోంది, చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి గణేష్. సార్ చెప్పండి గణేష్. సార్ మేము వారానికి 4 నుండి 6 సార్లు అసప్రయోగం చేస్తాము. ఓకే సార్ మాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా వస్తుందా సార్? ఎలాంటి ఇబ్బంది రాదమ్మా గణేష్, ఎలాంటి ఇబ్బంది రాదు. చక్కగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకో. మ్యారేజ్ కాలేదంటున్నావు కాబట్టి ఒకసారి సెమెన్ అనాలిసిస్ అనేటువంటి పరీక్ష చేయించుకోమ్మా, అది ఒకటే పరీక్ష. సో కౌంట్ కనుక బాగున్నట్లయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకో. సో ఈ నార్మల్గా స్ట్రెస్ ఫీలింగ్స్తో బాధపడే వాళ్ళకి, ఆందోళన అనవసరం డిప్రెషన్తో ఉన్న వాళ్ళకి సో శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఆందోళన స్ట్రెస్తో ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తే సరిపోతుందనేటువంటి పరిస్థితి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే డిప్రెషన్కి శరీరం లోనవుతుందో హార్మోన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందండి. సో అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బ్రెయిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితులన్నింటినీ ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ కాలం డిప్రెషన్తో ఎవరైతే బాధపడతారో వారి యొక్క శరీరంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది అన్ని రకాల పరీక్షలు చేయాలండి. మానసికపరమైనటువంటి ఆందోళన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో శారీరకపరమైనటువంటి శారీరక సమస్యలు రావడానికి అంతే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఇందాక చెప్పినటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇవి ఖచ్చితంగా ప్రోస్ట్రైటిస్ అనేటువంటి పరిస్థితి కానీ, ఇవి మానసికపరమైనటువంటి ఆందోళన పెరగడానికి దోహదం చేస్తాయండి. అంటే శారీరక సమస్యలు మానసిక సమస్యల కింద మారవచ్చు, మానసిక సమస్యలు కూడా శారీరక సమస్యల కింద రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ శృంగార సమస్యలు మానసికపరమైనటువంటి ఆందోళన నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సరైనటువంటి చికిత్సలు మనం మూలం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అవసరమైనటువంటి వాళ్ళకి ఓరల్ మెడికేషన్, ఎవరికైతే మెడికేషన్ ద్వారా కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ వాళ్ళు మినిమం 7 to 14 days హాస్పిటల్కి రోజు రావాల్సి ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఓరల్ మెడికేషన్ అయితే ఒక 2 to 3 months కంటిన్యూగా వాళ్ళు తీసుకోవాలి. వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఎవ్రీ 14 days వన్స్ మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉన్నారనేది మనకి చెప్తూ ఉండాలి. అదేవిధంగా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ కౌంట్ తక్కువ ఉంటే కౌంట్ పెరిగిందా లేదా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ పోయినాయా లేదా, అదేవిధంగా రక్తంలో ఏమైనా పెరిమార్పులు ఉంటే ఆ రక్తంలో మార్పులు మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చినాయా లేదా, ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్తోనే మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా మీరున్నటువంటి పరిస్థితి నుంచి ఒక 60 నుంచి 70% బయట తీసుకురావడానికి మన యొక్క చికిత్సలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. రైట్ సార్. సో మొత్తానికి యంగ్ ఏజ్లో వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6 న్యూస్. నమస్తే.